ఇది వ్యానా లేకపోతే ఇల్లా? దీంట్లో ఏంటి ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి? దీని కాస్ట్ ఎంతో లాస్ట్లో చెప్తాను, వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ అయితే వ్యాన్లోకి ఎంటర్ అవుతూనే రైట్ సైడ్లో ఒక పెద్ద సోఫా సెట్ ఉంది. సోఫా సెట్ పక్కనే డ్రైవర్ సీటు, పక్కనే ప్యాసింజర్ సీటు. ప్యాసింజర్ సీట్ మీదనే ఒక చిన్న బెడ్ ఉంది. ఇది ఒకరికి కరెక్ట్గా సరిపోతుంది. సోఫా సెట్కి ఆపోజిట్లో ఒక డైనింగ్ టేబుల్ ఉంది, దాని పక్కనే కిచెన్. ఇదే లివింగ్ రూమ్ ఇంకా డైనింగ్ రూమ్ అనుకోవాలన్నమాట. హాయిగా ముచ్చట్లు చెప్పుకుంటూ పక్కనే వండుకుంటూ ఫ్యామిలీతో మంచి టైం స్పెండ్ చేయొచ్చు దీంట్లోనే. అలానే దాని పక్కనే చిన్న వాష్రూమ్ కూడా ఇచ్చారు. వాష్రూమ్లో కమోడ్ ఉంది, వాష్ బేసిన్ ఉంది, షవర్ చేసుకోవడానికి స్పేస్ కూడా ఉంది. ఇది బయట నుంచి చూడడానికి చిన్నగా అనిపించిన లోపల మాత్రం చాలా స్పేషియస్గా ఉంది. అలానే ఎనఫ్ స్టోరేజ్ ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే ఫుల్ సైజ్ ఫ్రిడ్జ్ కూడా ఉంది. అలానే ఇంకొంచెం ముందుకెళ్తే బెడ్రూమ్ ఉంది. బెడ్రూమ్లో క్వీన్ సైజ్ బెడ్, చూసుకుంటే కావాల్సినంత స్టోరేజ్ ఉంది. ఒక నలుగురు ఉండే ఫ్యామిలీకి ఎనఫ్ స్టోరేజ్ ఉండడానికి అన్ని సదుపాయాలు కూడా ఉన్నాయి. అక్కడ పైన చూసుకుంటే ఒక ఎల్సిడి టీవీ ఉంది, కిందే స్టోరేజ్ ఉంది, దాని పక్కన కబోర్డ్ కూడా ఇచ్చారు. కొందరు చాలా ప్లేసెస్ తిరగాలనుకునే వాళ్ళు ఇలాంటి వ్యాన్ ఒకటి తీసుకొని అలా ప్లేసెస్ చూసుకుంటూ దాంట్లోనే సంవత్సరాల తరబడి బతికేస్తారనమాట. ఇక్కడ కెనడా ఇంకా యూఎస్లో అది పార్ట్ ఆఫ్ దేర్ కల్చర్ అనమాట. దీని కాస్ట్ విషయానికి వస్తే ఇది కెనేడియన్ డాలర్స్లో 300K, అంటే ఇండియన్ రూపీస్లో 2 కోట్ల రూపాయలు. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.